చిన్ను ఒక తెలివైన అబ్బాయి. తనకి పిజ్జాలంటే చాలా ఇష్టం. తన బర్త్‌డేకి పిజ్జాలు పంచాలనే ఆలోచన వచ్చింది. తన బర్త్‌డే రానే వచ్చింది. వాళ్ళ నాన్నగారికి తన ఆలోచన చెప్పాడు. వాళ్ళ నాన్నగారు సరే అన్నారు. తను అనుకున్నట్లుగానే అందరికీ పిజ్జాలు పంచడం మొదలుపెట్టాడు. ఇంతలో తన దగ్గరికి రాము వచ్చి పిజ్జాని 4 ఈక్వల్ పార్ట్స్‌గా చేసి అందులో ఒక పార్ట్ ఇమ్మని చెప్పాడు. చిన్ను రాము అడిగినట్లుగానే ముక్కల్ని కోసి ఒక ముక్క ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్ను తాను పంచిన పిజ్జాలను 1, 2, 3, 4 అని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. లెక్క పెడుతున్న సమయంలో అతనికి రాము తిన్న ముక్కని ఎలా లెక్క పెట్టాలో అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన చిన్ను దాని గురించే చాలా ఆలోచించాడు. ఇంతలో తన టీచర్ మేధ గుర్తుకు వచ్చి టీచర్ దగ్గరికి వెళ్లి తన డౌట్స్‌ని చెప్పాడు. టీచర్ ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఒక పిజ్జాని 2 ఈక్వల్ పార్ట్స్ చేసి అందులో ఒక పార్ట్‌ని గనుక తిన్నట్లయితే దాన్ని 1/2 అని అంటారు. కిందన ఉండేదాన్ని డినామినేటర్ అంటారు. పైన ఉండేదాన్ని న్యూమరేటర్ అంటారు. ఒకవేళ పిజ్జాని గనుక 4 ఈక్వల్ పార్ట్స్ చేసి ఆ ఈక్వల్ పార్ట్స్ నుంచి 1 పార్ట్ గాని తిన్నట్లయితే దాన్ని 1/4గా రాస్తారు. కింద దాన్ని డినామినేటర్ అంటారు. పై దాన్ని న్యూమరేటర్ అంటారు. అంటే 4 పార్ట్స్‌లో నుంచి ఒక పార్ట్ తిన్నాడన్నమాట. టీచర్ చెప్పింది విన్న చిన్నుకి చాలా బాగా అర్థమైంది. చిన్ను సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయాడు. గానీ ఇంటికి వెళ్ళిన చిన్నుకు పిజ్జాని చూసిన తర్వాత మరో డౌట్ వచ్చింది. వీడియో నచ్చిందా? ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలా? సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.